శక్తిమంతుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన ఉన్నత పరిశుద్ధ నామములో ఈ రాత్రికాల శుభాలు మీ అందరికీ కూడా ఉదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. దేవుని మహాకృపలో దేవుడిచ్చిన ఈ శుక్రవారపు దినాన్ని గడిచిన వారం నుండి ఇప్పటి వరకు కాపాడిన దేవుని కృపను తలంచుకుని ఇంతవరకు ఆయన కీర్తించి ఆరాధించిన మనము ప్రతి వారము ఒక్కొక్క స్త్రీ గురించి పరిశుద్ధ గ్రంథంలో మనము పరిశీలన చేస్తూ వారి జీవితాల్లో కలిగి ఉన్న భక్తి సారాంశంలోని ముఖ్యాంశాలను మనము నేర్చుకుంటూ వస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో అలాగే సువార్త పాఠ్యభాగంలో ఒక స్త్రీని మనము జ్ఞాపకం చేసుకుని కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఏ ఒక్కరూ లేరు చెప్పండి. నీతిమంతుడు ఉన్నారా? అందరూ పాపం చేసి చెప్పండమ్మా. తెలిసిన వాక్యం నోటితో ఒప్పుకోవాలంటాను కదా, నేను అందుకనే అడుగుతున్నాను. నీతిమంతుడు లేడు, అందరూ పాపం చేసి దేవుడిచ్చే అనుగ్రహాన్ని పొందలేకపోతున్నారంట. అందరూ మార్గము తప్పిపోయి ఉన్నారంట. అంటే ఏమై ఉన్నారు? పాపం చేసి చెప్పాలి, చెప్పండి, మాట్లాడండి. పాపం చేశారంట అందరూ, అంతే కదా? పాపం చేశారు. దావీదు అంటున్నాడు, నా తల్లి గర్భంలో తల్లికి నేను పాపం చేస్తే పుట్టినవాడును అంటున్నాడు. అంటే ఈ లోకంలో మానవుని అందరి జీవితంలో పాపం ఉంది. పాపం లేకుండా పుట్టినవాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే. అంటే స్త్రీ పురుషుల కలయిక లేకుండా పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి వచ్చినవాడు. మిగిలిన మనందరము కూడా తల్లిదండ్రుల కలయిక ద్వారానే పిల్లలుగా దేవుడిచ్చిన కృపను బట్టి భూమి మీదకి వచ్చినవారు. అది ఆ పాన్పును నిష్కళంకంగా ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. అది అనేక పర్యాయాలు అపవిత్రమవుతుంది. అయితే దాని గురించి కాదు, కానీ అందరూ పాపంలో ఉన్నారు. పాపం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నది. పాపులను రక్షించడానికే యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అయితే కొందరికి ఇప్పుడు అందరూ పాపం చేశారని మనం చెప్పుకుంటున్నాం కదా. అందరూ పాపం చేసి తప్పిపోయిన వారుగా ఉన్నారు, దేవుడు అనుగ్రహించి కృపను పొందుకోలేకపోతున్నారని వాక్యం తెలియజేస్తుంది కదా. అయితే కొందరికి కొన్ని నిక్నేమ్లు ఉంటాయి. నిక్నేమ్లు అంటే ఏంటి? ముద్దు పేర్లు కదా. ముద్దు పేర్లు అంటే కొందరికి ఇంట్లో పెట్టుకుంటారు, కొందరికి సమాజం పెడుతూ ఉంటారు, బయట పెడుతూ ఉంటారు. మనకు కూడా చాలామందికి ఉంటాయి. మన ఊర్లో కూడా చాలామందికి ఒరిజినల్ పేర్లతో వాళ్ళని పలుస్తూ ఉంటే ఎవరు వాళ్ళు అంటారు, కానీ వారికి ఒక నిక్నేమ్ ఉంటారు. ఆ నిక్నేమ్తో చెప్తే ఖచ్చితంగా వెంటనే గుర్తొచ్చేస్తారు. అలాగే అందరూ పాపులము అని గుర్తెరిగిన ఒక ప్రాంతంలో ఒక స్త్రీకి మాత్రం పాపాత్మురాలని పెట్టేశారంట పేరు. ఏం పేరు పెట్టారు? పాపాత్మురాలు. మనకు గుర్తొచ్చే ఉంటుంది ఈ పాటికి. లోకాసు వార్త 7వ అధ్యాయంలో ఆవిడ గురించి 36వ వచనం కాడి నుంచి చదువుకుంటే పాపాత్మురాలు అని ఉంటుంది. ఊరైతే లేకపోతే ఆ ప్రాంతం అయితే ఆవిడకి పాపాత్మురాలని పేరు పెట్టింది, కానీ ఆవిడ గురించి పేరు పాపాత్మురాలే, కానీ దేవుని దయ పొందిన ధన్యురాలిగా పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఎలా ఉందంట? దేవుని దయ పొందిన ధన్యురాలుగా ఉంది. పేరు పాపాత్మురాలే, కానీ దేవుని దయ పొందిన ధన్యురాలుగా ఉంది. ప్రభు కూడా సుస్పష్టంగా సూటిగా ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? వేషధారణతో భక్తి చేస్తే నీకేమాత్రం పరలోకంలో అవకాశం ఉండదు, వేశ్యకైనా నేను స్థానం ఇస్తాను అంటున్నాడు. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఎంత ఘోర పాపులైనా ప్రభు అంటూ కూడా శరణుజొచ్చితే పాపులను ప్రేమించి పాపాన్ని ద్వేషించే ఏకైక పరిశుద్ధుడు మనం ఆరాధించే యేసునాథుడు. ఆ ప్రభువు లోకమంతా ప్రాంతమంతా పాపాత్మురాలను పేరు పెట్టేస్తే ఆ పాపాత్మురాల జీవితంలో ఆవిడ కలిగి ఉన్న భక్తి కోణాలను కొన్ని మనము చూసి నేటి రాత్రి ఆవిడ గురించి ధ్యానం చేసి వాక్యాన్ని ముగించుకుందాం. చదవండి. లోకాసు వార్త 7వ అధ్యాయం 36వ వచనం కాడి నుంచి. కూర్చున్నాడని తెలుసుకుని యొక్క బుద్ధిలో అతను తీసుకుని వచ్చి వెనుకబెట్టు ఆయన పాదముల
చాలు, తర్వాత చదువుకుందాం. ఆ పారాగ్రాఫ్లోనే ఆ 36వ వచనం నుంచి ఇంచుమించు 50వ వచనం వరకు ఆ పారాగ్రాఫ్ ఉంటుంది. దాంట్లోనే ఈ స్త్రీ గురించి రాయబడుతుంది కనుక మనము ధ్యానం చేద్దాం. ఈవిడిలో ఉన్న లక్షణాలు అక్కడ రాయబడ్డాయి. ఆ రాయబడిన లక్షణాల్లో మొట్టమొదటిగా ఆవిడ వినయము కలిగిందంట. వినయం కలిగింది. వినయం వేరు, అతి వినయం వేరు కదా. చాలామంది అతి వినయం చేస్తూ ఉంటారు. అతి వినయం అంటే ఏంటంటే మనిషి ఎదురుగున్నప్పుడు చాలా అడవిడి చేసేసి చేయవలసిన దానికంటే ఎక్కువ చేసేస్తుంటారు. ఇప్పుడు నేను కాబట్టి ఇంత చేసేస్తున్నాను అనుకోవాలని చేసేస్తుంటారు, వెనకాల వేరేగా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇప్పుడు ఎంత వినయం కలిగింది తెలుసా? ఆయన ముందుకు కూడా వెళ్ళటానికి ఇష్టపడక అక్కడ రాయబడిన మాటలో వెనక తట్టు నిలవబడిందంట. ఎక్కడ నిలబడింది? మొట్టమొదటి కోణము వినయముతో ఆయన వెనక తట్టు నిలబడింది. వెనక తట్టు ఎందుకు నిలబడింది అంటే ఆవిడ వినయం చూపిస్తుంది, దీనత్వాన్ని చూపిస్తుంది. అంటే ఇంకా చెప్పాలంటే కొన్ని వచనాలు మనం గుర్తు చేసుకుంటే, సుంకరి పరిచయుడు ప్రార్థన గుర్తు చేసుకుంటే సుంకరి ఏమంటున్నాడు? ఆకాశమని నీ సింహాసనం వైపు కూడా కన్నులెత్తడానికి నేను పాత్రుణ్ణి కానండి. పరిచయుడు ఏమంటున్నాడు? లెక్కలు చెప్తుండే, వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను, 10వ భాగం ఇస్తున్నాను, మానక ప్రతి ఆరాధనకే వస్తున్నాను అని ఇన్ని కొంత లిస్ట్ చెప్తున్నాడు. వీరిద్దరిలో అంగీకరింపబడింది ఎవరిది అంటే కనుక సుంకరి ప్రార్థన అంగీకరింపబడింది. ఒక శతాధిపతి అంటున్నాడు, నా దాసుడు రోగి అయి ఉన్నాడు, ఆ దాసుడు నువ్వు మాట మాత్రము సెలవిస్తే చాలు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నువ్వు నా ఇంట్లోనికి వస్తాక నేను ఏమాత్రమో పాత్రుణ్ణి కాను. నీ మాట సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు. ఎందుకంటే నేను అధికారినే, ఒక 100 మందిని నేను లీడ్ చేయగలను. ఒకరిని ఇలా రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. కానీ వారందరికంటే నాకంటే నువ్వు అందరికంటే గొప్పవాడు కనుక నువ్వు నా ఇంట్లోకి వస్తాక ఎంత మాత్రం నేను పాత్రుణ్ణి కాను. అంటే ఏం చూపిస్తున్నాడు అంటే కనుక వినయాన్ని చూపిస్తున్నాడు. ఇప్పుడు పిలిచినోడు కూడా చాలా వినయంగా నువ్వు రావాలి, ఏమైనా మా ఇంట్లో నీ పాదం పెట్టాలి, మా ఇంటికాడ మేము ఇచ్చే ఆతిథ్యం నీవు స్వీకరించాలని చెప్పాడు. కానీ వాడు హృదయంలో ఆలోచనలు చూడండి. వచ్చిన ఆవిడని దృష్టిలో పెట్టుకుని, నిజంగా ఇతను ప్రవక్త అనుకుంటున్నారు కదా అందరూ, ప్రవక్త అయితే ఖచ్చితంగా గ్రహింపు ఉండాలి కదా ఇతను ముట్టుకునే ఆవిడ ఏమై ఉందో అని తనలో తాను అనుకుంటున్నాడంట. ఈ గ్రామంలో లేకపోతే ఆవిడున్న ప్రాంతంలో ఆవిడకి పెట్టిన పేరేంటి? అలాంటి వాళ్ళందరూ ఉన్న వాళ్ళు పరిశుద్ధులు అంటారా? లేకపోతే ఒక పర్యాయము పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చి అందరి మధ్య నిలవబెట్టి, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా పాపంలో పట్టబడిన వారిని మోషే మాకు ధర్మశాస్త్రంలో రాళ్ళతో కొట్టి చంపేయమన్నాడు, మరి నువ్వేమంటావో అని ప్రభువుతో అంటున్నారు. ప్రభు అక్కడ నేల మీద వంగి ఏదో రాస్తున్నాడు. అంటే ఏమి రాస్తున్నాడు చెప్పాలి? అది నోటితో చెప్పాడు, రాస్తున్నాడు కదా. నేల మీద వంగి ఏదో రాస్తూ ఉండెను అని చెప్పాడు. ఏం రాశాడు చెప్పాలి? చాలామంది చెప్తారు అక్కడ నిలబడిన వాళ్ళందరూ పాపాలు రాసేస్తున్నారు, అందరు పాపాలు అక్కడ రాస్తున్నారు కాబట్టి ఎవరికాలు చదువుకుని వెళ్ళిపోయారు అంటారు కదా. అలా రాయబడలేదు అసలు, అక్కడ అలాగా రాయబడలేదు. అందరి పాపాలు రాస్తున్నాడు అని రాయబడలేదు, ఏదో రాస్తూ ఉందని. మనకు తెలియని దాని గురించి ఎందుకు కలపటం? చాలామంది కూడా అలా కలిపేస్తారు. కానీ అలా దేవుని వాక్యాన్ని కలపకూడదు, తీయకూడదంట. మనకు తెలియనప్పుడు ఉన్నదాన్ని చెప్పుకోవాలి. అక్కడ రాయబడిన మాట అంటే ఏదో రాస్తూ ఉన్నాడు. కానీ అందరూ వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయిన తర్వాత అందరూ వెళ్ళిపోయారు ప్రభు అంటే, నువ్వు కూడా వెళ్ళిపో, నేను కూడా నిన్ను ఏం చేయను, శిక్షించను, ఇక ముందు పాపం చేయొద్దు అన్నాడు. ఇందులో ఏం కనపడుతుంది అంటే కనుక లోకం ఏదో రకంగా బురద వేయటానికో, రాళ్ళు వేయటానికో, లేకపోతే ఏదో చెడ్డ పేరును మనకి పెట్టడానికో చూస్తుంది. అయితే లోకంలో ఉన్న మనము ఆ పేరును బట్టి వచ్చే నిందలను బట్టి కృంగిపోకుండా ఈవిడ గురించి ఆలోచన చేస్తే, ఆవిడ వ్యక్తిగత జీవితం ఆవిడకి తెలుసు, పాపాలను క్షమించే దేవుడు ఈయనే అని గుర్తించి ఎప్పుడు అవకాశం కుదురుతుందని ఒకటి సిద్ధపాటు కలిగి ఉంది.
ఆవిడ ఎటువంటి సిద్ధపాటు తెలుసు? ఆవిడ గురించి మనము చదువుకుంటూ వెళ్తే, ధ్యానం చేస్తే సువార్తల్లో ఆవిడ గురించి సంవత్సరం కష్టపడి ఒక అత్తరును కొన్నదంట, ఒక గుడ్డి అత్తరుని కొన్నది. ఎన్ని దేనారాలో, రోజుకి కూలెంతో, అవన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. అంటే ఎందుకు అంటే కనుక ఆ అత్తరుని పాదాలకే పోయటానికి. అంటే దేవుని కోసమో, క్షమాపణ పొందటం కోసమో, దేవునికి ఏదైనా విలువైంది చేయాలని ఆవిడ అలాగా సిద్ధపడిన ఆవిడ అంటే ఎప్పటి నుంచో ఆయన దగ్గర పాపాలు ఒప్పుకుని క్షమాపణ పొందాలనే అవకాశం కోసం చూస్తుంది కనుక వాక్యం ఏం చెప్తుందంటే, ఆశగల ప్రాణాన్నే తృప్తిపరుస్తుంది. అనాలోచితంగా వచ్చి వెళ్ళిపోతే నీకు ప్రయోజనం ఏమీ ఉండదు. దేవుని దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని, ఆయన యొద్దకు వచ్చిన వారు ఆయన ఈవులు అనగా అడిగింది దయచేస్తారని నమ్మిన వారికి తప్ప వచ్చి వెళ్ళిపోయిన వారికి ఏమాత్రం కూడా ఆయన చేయడు. అందుకనే ఈవిడ ఎప్పటి నుంచో ఆశ కలిగి ఉంది కనుక ఈ పరిసయ్యుడి ఇంటికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఆవిడ చేసిన అక్కడ కొన్ని లక్షణాలు రాయబడ్డాయి. మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే కనుక వినయముతో ఆయన వెనక నిలబడింది. వినయం గురించి కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తే, చదువుకుంటే యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. మీరు తొందరగా చదివితే చాలా రెఫరెన్స్లు నేను చెప్తాను. లేదనుకుంటే కనుక కొన్ని మాటలు ముందుకి చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. మీ అందరూ నేర్చుకోవాలనుకుంటే రాసుకోండి, లేకపోతే గుర్తుపెట్టుకోండి. ఎందరో స్త్రీల గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం. వినేసి అలా విడిచిపెట్టేస్తే కనుక మరలా ఆవిడ గురించి చెప్పినప్పుడు కొత్తగానే అనిపిస్తుంది. అందుకే నేర్చుకుంటాకే, రాసుకుంటానికి ప్రయత్నం చేస్తే ఎల్లప్పుడూ మనకి గుర్తుంటుంది. రాత్రికాల సమయంలో ఊరు పెట్టిన పేరుతో పిలువబడిన పేరుకు పాపాత్మురాలే కానీ దేవుని దయ పొందిన ధన్యురాలు అనే ఒక స్త్రీ గురించి మనము ధ్యానం చేస్తున్నాం. ఆ స్త్రీలో ఉన్న మొట్టమొదటి లక్షణం ప్రభుకి వినయం చూపిస్తుంది. వినయంతో వెనక తట్టు వచ్చి నిలబడింది. 66వ అధ్యాయం యెషయా గ్రంథము 2వ వచనం చదవండి ఇప్పుడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును, అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట? దృష్టిస్తాను అంటున్నాడు. ఎవడు దీనుడై, ఎవడు వినయము గలవాడై నా మాట విని భయపడిపోతూ ఉంటాడో, వణుకుతూ ఉంటాడో వాడిని ఖచ్చితంగా దృష్టిస్తానంటే చూస్తాను. దేవుడు ఏమంటున్నాడు? చూస్తాను. అందుకనే వెనకతట్టే నిలబడింది. కానీ ప్రభు చూశాడా లేదా? చూశాడు. అది నువ్వెక్కడున్నా కానీ, ఏ స్థితిలో ఉన్నా, నీవు తగ్గింపు కలిగి దేవుడు ఆకాశమందున్నాడు, నేను భూమి మీద ఉన్నాను, ఆయనకి సమస్తము తేటగా కనబడుతుంది అని ఎప్పుడైతే దేవుడు అనే పదము నీ చెవులకు వినబడినప్పుడే భయపడుతూ ఉంటావో, ఏదైనా దేవునికి విరోధమైనది చేయాలంటే వణికిపోతూ భయపడుతూ ఉంటావో, అప్పుడు దేవుడంట నిన్ను దృష్టిస్తూ ఉంటాడంట, నిన్ను చూస్తూ ఉంటాను అంటున్నాడు. మరొక మాట చదువు. తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో పౌలంత భక్తుడే ఏమో చక్కటి మాట చెప్తున్నాడు. ఏమంటున్నాడు పౌలు గారు? ఎవరి కోసం వచ్చాడంట ప్రభు? ఇప్పుడు ఎంతమంది భోజనం పెట్టినాడని కూడా పట్టించుకోవట్లేదు, కానీ ఆయనతో పాటు భోజన పంక్తిని కానీ ఆ ఇంట్లో ఉన్నవారిని కూడా గుర్తించట్లేదు, కానీ వారి గురించి చెప్పట్లేదు. కానీ అక్కడ మనం చదివిన 36వ వచనం నుంచి 7వ అధ్యాయంలో లూకా సువార్త 36వ వచనం నుంచి 50వ వచనం వరకు ఉన్న పారాగ్రాఫ్లో ఈ స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. ఆ స్త్రీ వచ్చిన తర్వాత ఆమె చేసిన కార్యాల గురించి చెప్తున్నారు. ఆ కార్యాల గురించి మొట్టమొదటిగా ఆవిడకి ఆ లోకం పెట్టిన పేరు పాపాత్మురాలు. ఆవిడ చూపిస్తుంది, వెనకతట్టు నిలబడి వినయాన్ని చూపిస్తుంది. 66వ అధ్యాయము 2వ వచనంలో చదవబడిన మాట ప్రకారంగా ఇటువంటి వినయము గలవారిని, భయము కలిగిన వారిని నేను దృష్టిస్తానని ప్రభు చెప్తూ ఉంటే, పౌలు గారు తిమోతికి రాస్తున్న మొదటి ఉత్తరంలో 1వ అధ్యాయం 15వ వచనంలో చెప్తున్న మాట ఏమిటంటో తెలుసా? పాపులను రక్షించడానికి క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. అలాంటప్పుడు నమ్మకం లేని వారి గురించి ప్రభుకు అవసరం లేదు. అక్కడ ఎంతమంది ఉన్నా విశ్వాసం లేని వారి కోసం, నమ్మకం లేని వారి కోసం ఆయనకు అవసరం లేదు. అందుకనే 99 గొర్రెలను విడిచిపెట్టేస్తాడు, కానీ తప్పిపోయిన ఆ పాపి గొర్రె కోసమే ప్రభు వస్తాడు. ప్రభు వచ్చాను అని చెప్తున్నాడు, ఆ గొర్రెని రక్షిస్తానంటున్నాడు. ఇంకా చెప్పాలంటే మారు మనసు లేని 99 వారి కోసం నాకు అవసరం లేదు, ఒక్క పాపి రక్షింపబడితే పరలోకంలో దూతలతో నాకు ఆనందం అని ప్రభువు
చెప్తున్నాడు. అందుకనే అక్కడ కూడి ఉన్న సమాజంలో, లేకపోతే అక్కడ కూడి ఉన్న ఇంట్లో కూడి ఉన్న వారి గురించి ప్రభు మాట్లాడట్లేదు, కానీ వినయముగా వెనక తట్టు నిలుచున్న పాపాత్మురాలని పేరు పెట్టిన ఆ స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు ఆ పారాగ్రాఫ్లో. మొట్టమొదటిగా మనము ధ్యానం చేస్తున్న మాటల్లో ఆవిడ చూపించిన వినయానికి ప్రభు చెప్తున్న సాక్ష్యము 66వ అధ్యాయము యెషయా గ్రంథములో వినయము గలవారిని, వణుకుచున్న వారిని ప్రభువు దృష్టిస్తానంటున్నాడు. రెండవదిగా ఎవరి కోసం వచ్చాడో పౌలు గారు తిమోతికి రాసిన ఉత్తరంలో చెప్తున్నాడు, పాపులను రక్షించడానికి వచ్చాడు. అలాగ రక్షించాడు కాబట్టే పాపుల్లో నేను ప్రథమ పాపిని అంటున్నాడు. బెన్యామీను గోత్రంలో పుట్టి ధర్మశాస్త్రాన్ని గమలీయేలు పాదాల దగ్గర నేర్చుకున్న భక్తుడు, జ్ఞానవంతుడు, ప్రజ్ఞ కలిగిన వాడు, చదువు కలిగిన వాడు, శ్రీమంతుడు, స్థితిమంతుడు అయిన పౌలు ఏం చెప్తున్నాడు తెలుసా? ఎంతగా తగ్గించుకున్నాడు, నేను ప్రధాన పాపిని అంటున్నాడు. ఎప్పుడైనా మనం నోరు తెరిచి పాపిని ప్రభువా నన్ను కరుణించవా అని చెప్పగలిగావా? లేకపోతే సుంకరి చేసినట్లు ఆకాశమని నీ సింహాసనం వైపు కన్నులెత్త కూడా యోగ్యత లేని దౌర్భాగ్యురాలని ఎప్పుడైనా తగ్గించుకోగలిగావా? అలా తగ్గించుకున్నప్పుడు ప్రభు వాక్యం చెప్తుంది, వినయము కలిగిన వారిని, తగ్గింపు కలిగిన వారిని నేను దృష్టిస్తాను. అందరూ పాపులే, కానీ ఆవిడని ఏమనుకుంటున్నారు? ఈవిడ పాపాత్మురాలు కదా, ఈయనకి తెలియట్లేదు అనుకుంటున్నారు. కానీ వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు కృపను, మహిమను పొందలేకపోతున్నారు. మరొక మాట చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో చక్కటి మాట, శరీరానుసారుల గురించి. ఈవిడ శరీరానుసారంగా ఆవిడ పెట్టిన పేరు ప్రకారంగా అయితే వయసు ఉడికిపోయి ముసలావిడ కాదు అక్కడ రాయబడిన ఆవిడకి శరీరమైన మనసు లేదు. పేరు ఊరైతే పెట్టింది, కానీ పాపాత్మురాలని, ఆ పాపంలోనే ఇంకా పొరలాలి, ఆ పాపంలోనే, ఆ మురికి జీవితంలోనే ఉండాలి అన్న ఆశ ఈవిడికి లేదు. శరీరానుసారమైన మనసు లేదు ఈవిడికి. ఆత్మ పాతాళంలోకి వెళ్ళిపోయి నశించిపోకూడదు, నరకంలో యుగయుగాలు వేతన పడకూడదు, పాపులను రక్షించడానికి ఈ లోకానికి క్రీస్తు యేసు వచ్చాడని నమ్మదగిన వాక్యం చెవులకు వినబడినప్పుడు పాపాన్ని విడిచిపెట్టి ఆ పరిశుద్ధుడి దగ్గరే పాప క్షమాపణ దొరుకుతుందని, ఎప్పుడు అవకాశం కుదురుతుందని ఆయన కోసం ఎదురు చూస్తున్న స్త్రీ వచ్చిన అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటుంది. ఆయన ఎదుట నిలబడటానికి కూడా యోగ్యురాలను కాదని వెనక తట్టు వినయముతో నిలబడింది. ఈ లోకంలో అందరూ క్రైస్తవులుగానే కొనసాగుతున్నారు, కానీ మనసు ఎలా ఉంది? శరీర కోరికలను తీర్చుకునే మనసుగా ఉందా? అయితే అది శరీరానుసారమైన మనసు అని వాక్యం చెప్తుంది. ఆత్మ నశించిపోకుండా ఆత్మను నరకంలో పడవేసేవాడికి అధికారం కలిగిన దేవుని దగ్గర పాపాలను ఒప్పుకుని శరీరానుసరమైన మనసును తీసివేసి ఆత్మానుసరమైన జీవితం కావాలని ఆత్మానుసరమైన మనసు కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా? అయితే యుగయుగాలు జీవించే పరలోకానికి అర్హురాలుగా ఉన్నావు, హక్కుదారుడిగా ఉన్నావు. 8వ అధ్యాయం 5వ వచనంలో చెప్తున్న మాట అదే. శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. విన్నది కనుక ఊరంతా పేరెట్టిన దేవుని దృష్టిలో ధన్యురాలుగా మారిపోయింది. మొట్టమొదటి కోణం మనం ధ్యానం చేస్తున్నాం. ఆవిడ వినయము చూపిస్తుంది, వెనక తట్టు నిలబడి. యెషయా గ్రంథంలోనే చక్కటి మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనం. 57వ అధ్యాయం 15వ వచనం. అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గలవారి యొద్దకు, దేన మనసు గలవారి యొద్దకును. దేవుడు ఎక్కడున్నాడంట? నలిగిపోయిన వారి యొద్దకి, వినయము గలవారి యొద్దకి, దేన మనసు గలవారి యొద్దకి వస్తానంటున్నాడు. ఆయన మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సమస్తము చేయగలిగిన సమర్థుడు. అటువంటి దేవుడు వినయము గలవారి యొద్ద నివాసం చేయటానికి ఇష్టపడుతున్నాను అంటున్నాడు. మరి నీ నా వినయం ఎలా ఉంది? చాలామంది వినయాలు ఎలా ఉంటాయంటే దేవుని సన్నిధిలో ఒకలాగా, బయట ఒకలాగా.
అలా ఉండకూడదని వాక్యం చెప్తుంది. ఇక్కడ ఉన్నప్పుడు చూస్తున్న దేవుడు బయటికి వెళ్ళినప్పుడు చూడ్డా? ఇక్కడ నీ మాటలు వింటున్న దేవుడు, నీ ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు బయటికి వెళ్ళిన తర్వాత నీ మాటలు వినడా? చెవులు ఇచ్చిన వాడు వినకుంటాడా? కన్నులు ఇచ్చిన వాడు చూడకుంటాడా? అన్నీ ఆయనకి తెలుసు గనక ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా నీ వినయాన్ని బట్టి ఆయన నీలో కొలువై ఉంటానని సెలవిస్తున్నాడు. వినయము గలవారి వద్ద ఆయన ఏం చేస్తాడంట? నివాసం చేస్తాడు. మొట్టమొదటి కోణం మనం ధ్యానం చేస్తున్నది ఆ పాపాత్మురాలనే ఊరు పెట్టిన పేరు కలిగిన దేవుని దృష్టిలో ధన్యురాలైన స్త్రీ విషయంలో కలిగి ఉన్న మొట్టమొదటి కోణం ఏంటో తెలుసా? వినయం కలిగి వెనక తట్టు నిలబడింది. రెండవ మాట అక్కడే తర్వాత చదువుకోండి. పశ్చాత్తాపంతో కన్నీరు కార్చింది. ఆవిడ కన్నీరు కార్చిందా? కార్చలేదా? కాళ్ళు కడుక్కునే నీరు, కాళ్ళకి ఖచ్చితంగా ఒక చెంబైనా కావాలి కదా, అంత కన్నీరు కార్చిందంట. కాళ్ళు కడిగే అంత కన్నీరు కార్చింది. ఎంత పశ్చాత్తాపం ఉందో. మళ్ళీ ఎప్పుడైనా దేవుని గురించి లేకపోతే నీ కోసం నా కోసం సిలువ వేయబడిన శ్రమలు పొందిన ఆ 10,000 మందిలో పోల్చదగిన సుందర స్వరూపం మాంసపు ముద్దగా మారి అంతగా శ్రమపరచబడిన ఆ దేహాన్ని గుర్తు చేసుకున్నప్పుడు ఎప్పుడైనా నీ కన్నులు చెమర్చాయా? అలా చెమర్చలేదంటే కనుక పశ్చాత్తాపం అనేది మనలోకి ఇంకా రాలేదు. విరిగి నలిగిన వారి దగ్గరే దేవుడు ఉంటానంటున్నాడు. వినయం కలిగిన వారి దగ్గరే ఉంటానంటున్నాడు. పశ్చాత్తాపం చాలా అవసరం. ఎప్పుడైతే పశ్చాత్తాపం వస్తుందో లోనున్న పాపమంతా కూడా ఒప్పుకుంటావు, అప్పుడు నువ్వు చాలా తేలికవుతావు. పాపాన్ని వాక్యం ఏ రూపంలో చెప్తుంది తెలుసా? అది బరువైన మూట అని చెప్తుంది. 150 కేజీల సిలువకు సాదృశ్యంగా ఉందంట నా పాపము. మనం మోయలేమని ఆ పాప భారాన్ని ఆయన మోసాడు. నువ్వు తేలిక అవ్వాలంటే కనుక నీ పాపము గురించి వాక్యము నీకు హెచ్చరించినప్పుడు, సూటిగా నీతో మాట్లాడినప్పుడు పశ్చాత్తాపం కలగాలి. పాపాత్మురాలను ఊరు పేరు పెట్టింది కానీ అక్కడ ఉన్న వారందరూ పాపాత్మురాలని చెప్పుకుంటున్నారు కానీ పరిశుద్ధుడిని గుర్తించేవారుగా లేరు. పాపాలు క్షమించే పరిశుద్ధుడు ఈయనే అని గుర్తించేవారుగా లేరు. పాప క్షమాపణ పొందుకుందామని ఎవరు కూడా పశ్చాత్తాపడిన వారు లేరు. కన్నీటితో పాదాలు కడిగిందంట. రెండవ కోణం, మొట్టమొదటిగా ఆవిడ వినయం కలిగి వెనకతట్టు నిలుచుందని మనం ధ్యానం చేస్తాం. అలాంటి వినయం కలిగిన వారిని దేవుడు దృష్టిస్తాడని, వినయం కలిగిన వారి దగ్గర దేవుడు ఉంటాడని మనం కొన్ని లేఖన వాక్య ఆధారాలు చూసాం. రెండవదిగా ఆవిడ కన్నీళ్లు కారుస్తూ పశ్చాత్తాపడింది. కన్నీరు చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే కన్నీరు చాలా విలువైంది అంటారు. నిజంగా చెప్పాలంటే, అంటే అందరూ తల్లులే కనుక ఏమనుకోవద్దు, ఒక మాట చెప్తున్నాను. 100 రక్త బొట్లు కలిస్తే ఒక పాల బొట్టు అవుతుందంట. పాలిచ్చే తల్లులు ఉంటారు కదా, ఆవిడ ఎంతో ఆహారం తీసుకుంటే కనుక ఒక 100 రక్త బొట్లు కలిస్తే కనుక ఒక చుక్క పాలు బొట్టు అవుతుంది. అలాగే ఒంట్లో ఉన్న అన్ని నరాలు కూడా స్పందిస్తేనే తప్ప ఒక కన్నీటి బొట్టు రాదు. కానీ కొంతమందికి కుళాయిప్పినట్టు వచ్చేస్తుందిలేండి. కొంతమంది ఊరిని గట్టిగా కసిరితే వచ్చేది. నాకు బాగా గుర్తు, మా చెల్లి చిన్న చిరాకు పడితే చాలు ఊరిని ఏడ్చేసేది, అసలు ఆపిది కాదు. అలా కొంతమందికి కుళాయిప్పినట్టే ఇంకా కన్నీళ్ళు. కొంతమంది కన్నీళ్ళతో సాధించాలనుకుంటారంట. చాలామంది తెలివైన భార్యలు కన్నీరు కారుస్తారంట. ఎందుకు అంటే కనుక భర్త కన్నీరుకి కరిగిపోతాడని. కన్నీరుకి కరిగిపోతాడు. ఎందుకంటే భర్తనేమో దేవుడు మగవాడిని మట్టితో చేశాడు, మరి మిమ్మల్ని ఎముకతో చేశాడు కదా. మట్టి మీద నీళ్ళు అయితే కరిగిపోతాయి కదా, మీరు స్ట్రాంగ్గానే ఉంటారు. అందుకని ఆడవాళ్ళు అబద్ధం ఆడినా కానీ గోడ కట్టినట్టేనంట. దడి కట్టినట్టు కూడా ఉండదంట. మగవాడు చెప్తూ ఉంటే దొరికేస్తాడనమాట. కన్నీళ్లు చాలా విలువైనవి. దేవుని సన్నిధిలో నువ్వు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? కవులలో లెక్కిస్తానంటున్నాడు నా దేవుడు. నువ్వు ఒకవేళ నీ భర్త తిట్టాడనో లేకపోతే బాధ వచ్చో దేనికో దానికి ఏడుస్తావు చూడు, అవి ఎందుకు పనిచేయవు, లెక్కల్లోకి రావు. కానీ దేవుని నిమిత్తం, వాక్యం నిమిత్తం నీ పాపం ప్రేరేపించినప్పుడు ఒప్పుకుని కన్నీళ్లు కారుతావు చూడు, ప్రతి కన్నీటి బొట్టుని బుడ్డులో దాచి ఉంచుతానని, ప్రతి కన్నీటి బొట్టు కోసం
ఇంత దుఃఖపడింది నా కుమార్తె అని కవిల్లో రాస్తానంటున్నాడు దేవుడు. అంతటి విలువైన కన్నీరు ఎప్పుడు కారుస్తున్నావు నువ్వు? కానీ పాపాత్మురాలని చెప్పబడే ఆవిడ కన్నీరు కార్చి పశ్చాత్తాపడిందట. చదువుదాం కొన్ని మాటలు. చదివిన ఉత్తర ప్రత్యుత్తర సంకీర్తనలో చక్కటి మాట ఉంది కదా, 6వ అధ్యాయం 6వ వచనంలో చదవండి. ఏంటంట? ప్రతి రాత్రి కూడా కన్నీరుకి ఏమైపోతుంది? పరుపు తేలిపోతుంది. చదువు. దేవుడి దగ్గర ఎవరి దగ్గర కాలుస్తున్నాడంట? దేవుడి దగ్గర కారుస్తున్నాడు కాబట్టి ఆ రోదన ధ్వని దేవుడు విన్నాడు అంటున్నా. నువ్వు మనుషుల దగ్గర కారుస్తావు, బాధ చెప్పుకుని ఇలా బాధ పెట్టేస్తున్నాడని చెప్పేసి కన్నీళ్ళు కార్చుకుంటా. అబ్బో ఇంత బాధ పెట్టేస్తున్నాడంటే పాపం చాలా బాధపడిపోతుందని ఇంకొకరి దగ్గర చెప్తారు తప్ప వారు ఏమీ చేయలేరు. కనీసం జేబులో ఉన్న కచ్చీపు కూడా ఎవరు నీకు ఎవరు మళ్ళీ ఒక 30 రూపాయలు లాస్ ఈ కచ్చీపు కొనుక్కోవాలని చెప్పేసి అలా అనుకోకమ్మా అంట. ఎవరు? అదే కన్నీరు దేవుడి దగ్గర కారిస్తే విలువ ఉంటుంది. భక్తుడు చెప్తున్నాడు కదా, ఆయన నా రోదన ధ్వని వినేదాకా కూడా నా పరుపు తేలిపోయినా కానీ నా కన్నీరు ఆపలేదు. నా కన్నీటిలో నా పరుపు కొట్టుకుపోతుంది. అంటే దానికి అర్థం ఏంటి అంటే కనుక, మనకు చాలామందికి వాక్యం లోతులు తెలియదు కాబట్టి ప్రవాహంలా కొట్టుకుపోతుందని కాదు. ఎప్పుడు కూడా రాత్రి జాముల్లో నిద్రపోలేదన్నమాట. నిద్రపోవలసిన కన్నీటిలోంచి ఏమొచ్చిందంటే కన్నుల్లోంచి కన్నీరే వచ్చింది. దేవునితో సహవాసం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. పాపాలు ఒప్పుకోవటానికి ఆ రోదనతోని వినాలని శత్రువులు చేస్తున్న నిందన గురించి, వస్తున్న విపత్తుని గురించి దేవుని దగ్గర కన్నీళ్ళు విడుస్తున్నాడంట. కన్నీరు వ్యర్థమైందంటే వ్యర్థమవలేదు, నా రోదనతోని నా దేవుడు విన్నాడు. ఇక్కడ కన్నీళ్లు కార్చిన కన్నీరు వ్యర్థమైందా? వ్యర్థమవలేదు. చదవండి మరొక మాట. అదే దావీదు 51వ అధ్యాయంలో 17వ వచనం చదవండి. కీర్తనల గ్రంథం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి, విరిగి నలిగిన హృదయం నీవు అలక్ష్యము చేయవు. నీ హృదయం ఎప్పుడైతే విరుగుతుందో, ఎప్పుడైతే బండలాంటి రాతి లాంటి నీ గుండె వాక్యం అనే శుద్ధి చేత కొట్టబడి పగులుతుందో, అప్పుడు విరిగినప్పుడు వస్తుంది నీ కన్నీరు. ఆ కన్నీరు దేవుడు ఏం చేయడంట? నిర్లక్ష్యము చేయుడు. అది దేవునికి ఇష్టమైన మనస్సు, విరిగి నలిగిన హృదయము ఆయనకి ఇష్టమైన బలి, ఆయనకి ఇష్టమైనది అని వాక్యము చెప్తుంది. చదవండి యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనం చదువు. కన్నీరు కారుతున్న దుఃఖం గురించి రాయబడితే చదువు. దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రము ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదంటను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును. అంటే నీకు కన్నీటికి ప్రతిగా ఏమిస్తానంటున్నాడు? స్తుతి వస్త్రము. అంటే కన్నీటితో కాదు, దేవుని సంతోషంగా స్తుతించే నీ స్థితిని మారుస్తాడు. ఏ కన్నీటితో దుఃఖంతో వచ్చావో ఆ కన్నీటికి సంబంధమైన సమస్యను తీసివేసి, ఆ కన్నీరు కారుస్తున్న కన్నీటికి సంబంధమైన ఆ సమస్యను నీకు విడుదలిచ్చి దేవుని సంతోషంగా స్తుతించే రక్షణ వస్త్రాన్ని, నీకు స్తుతి వస్త్రాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఏ భారముతో నిండిపోయిన హృదయంతో దేవుని దగ్గరికి వస్తావో ఆ భారభరితాన్ని, ఆ భారమైన బరువును తీసేసి తేలికపాటి సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తానంటున్నాడు. ఉల్లాస వస్త్రాన్ని ఇస్తానంటున్నాడు. ఉల్లాసంతో నింపుతాను అంటున్నాడు. రెండోదిగా, పాపాత్మురాలని ఊరు పెట్టిన పేరుతో పిలువబడే దేవుని దృష్టిలో ధన్యురాలని స్త్రీ గురించి ధ్యానం చేస్తున్నప్పుడు మొట్టమొదటిగా వినయము కలిగింది, వెనక తట్టు నిలబడి దేవుని దగ్గరికి వచ్చింది అని మాట్లాడుకుని అందులో కొన్ని విషయాలు ధ్యానం చేశాం. రెండవ విషయం ఏం ధ్యానం చేస్తున్నామంటే, ఆవిడ పశ్చాత్తాపపడి కన్నీళ్లు కార్చింది. ఆ కన్నీళ్లు చాలా విలువైనవి. అవి దేవుని దగ్గర కార్చినప్పుడు అవి కవుల్లో లెక్కించబడతాయి. దుఃఖపడే వారిని ధన్యులని. చూడండి, మత్తయి సువార్త
5వ అధ్యాయం 4వ వచనంలో ధన్యతల గురించి రాస్తూ, ధన్యతల్లో ఒక ధన్యతగా దుఃఖపడేవారు మీరు ధన్యులు, ఓదార్చబడుతురు. చదువు. ఎవరైతే కన్నీటితో దేవుని దగ్గరికి వస్తారో, దుఃఖంతో వస్తారో, వారు ఏం చేస్తారంట? ఓదార్చబడతారు. దేవుడు ఓదార్పును ఇస్తాడు. ఎజ్రా గ్రంథం చూడండి. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఎజ్రా గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం. ఏడ్చుచు సాష్టాంగపడుచు. ఎవరంట? ఎజ్రా ప్రవక్త, లేకపోతే లేఖికుడుగా ఉన్నాడు, అక్కడ శాస్త్రిగా ఉన్నాడు. అటువంటి ఎజ్రా దేవుని మందిరాన్ని దగ్గరికి వచ్చి సాష్టాంగ పడిపోయి, నాలో ఏదైనా పాపం ఉంటే క్షమించు అని పాపం నిమిత్తం ఏం చేస్తున్నాడు? కన్నీరు కారుస్తున్నాడు. మనం కన్నీరు గురించి మాట్లాడుకుంటున్నాం. బాల్యం నుంచి ఎవరికీ చెప్పవసరం లేదు. నీవు నేను పరిశీలన చేసిన ఒక్కసారి గుర్తు చేసుకుంటే కనుక, ఒక్కసారి బాల్యం నుంచి మనం గుర్తు చేసుకుంటే కనుక సీక్రెట్గా ఎన్నో దేవునికి తెలిసినవి, మనకి తెలిసినవి ఎన్నో ఉంటాయి మన జీవితాలు. ఉండవంటారా? ఉంటాయి. నేను రహస్యమందు పుట్టినప్పుడు నీ కన్నులు నన్ను చూశాను అంటే రహస్యంగా చేసిన ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ నువ్వు ఇప్పుడైనా ఒప్పుకోవాలనుకుంటే కనుక ఒక్కసారి బాల్యం నుంచి గుర్తు చేసుకో. నీ రహస్య జీవితం గురించి ఎరిగిన దేవుడే ఈ రాత్రి కాల సమయంలో కన్నీరు కార్చి పశ్చాత్తాపడిన స్త్రీని నీ ముందు పెట్టి కనికరిస్తానని చెప్తున్నాడు. మరొకసారి ఆ స్త్రీ గురించి నేర్చుకుంటామని కాదు, నా జీవితంలో ఏదైనా అటువంటిది ఉంటే కనుక ఇప్పుడైనా నీ హృదయం పగిలి కన్నీరుతో ఆయన దగ్గరికే వస్తామేమో అని, వినయం కలిగి ఆయన దగ్గరికి వస్తామేమో అని, అప్పుడైనా నీ భారాన్ని తీసివేసి ఉల్లాస వస్త్రాన్ని, సంతోషాన్ని దేవుడు నీకు ఇద్దామని. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10, 11 వచనాలు చదవండి. ఏ దుఃఖం కావాలి నీకు ఇప్పుడు? దేవుని చిత్తమైన దుఃఖం కావాలి. దేవుడి కన్నీళ్ళు, దేవుడి పాదాలు తడిపే కన్నీళ్ళు నీ కంటిలోంచి రావాలి. ప్రిన్సి పోనాపో అమ్మా, ఆ పిల్లకి పోనా పిల్లలు నిన్నే దేవునికి స్తోత్రం. నా జీవితంలో పశ్చాత్తాపం కలిగిన దుఃఖము రావాలి. భక్తుల జీవితాల్లో చూడండి, పౌలు గారు 14 పత్రికలు రాసి అనేక సంఘాలు కట్టి ఆయన్ని తలుచుకోకుండా, ఆయన పత్రికలు మనం చదువుకోకుండా వాక్యము ముగించబడదు, బైబిల్ ముగించబడదు. కానీ అలాంటి ఆయన ఏమని చెప్తుంటే తెలుసా? పాపుల్లో నేను ప్రధానమైన పాపిని దేవుని దగ్గర తగ్గించుకుని వినయంతో ఒప్పుకుంటున్నాడు. ఎజ్రా శాస్త్రయుడు కూడా దేవుని మందిరంలో సాష్టాంగపడి కన్నీళ్లు కారుతూ పాపాల నిమిత్తము ఒప్పుకుంటున్నాం. మరి వారికంటే మనం గొప్పవాళ్ళమా? పాపాలు ఒప్పుకుని విడిచిపెడితేనే కదా కనికరించబడతామని వాక్యం సెలవిస్తుంది. ఈ పాపాత్మురాలని చెప్పబడే ఆవిడ కనికరించబడింది ఎప్పుడు అంటే కనుక ఆవిడ ఒప్పుకున్నప్పుడే. ఆవిడ చూపిన వినయం, ఆవిడ కార్చిన కన్నీరు ఆవిడకి ఏం కలిగించింది అంటే కనుక రక్షణ కలుగజేస్తుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును చదువు ఇంకా కలిగిన దైవ చిత్తానుసారమైన దుఃఖంతో కలిగిన మారు మనసు వస్తే కనుక అది ఇంకా దేనికి దుఃఖము కలుగజేయదు. రేపటి గురించి మనకి చింత అనేది ఉండనివ్వదు. భవిష్యత్తు గురించి దుఃఖం అనేది చదువు పుట్టించదు. లోక సంబంధమైన దుఃఖం ఏం చేస్తుందంట? మరణం. ఆ దుఃఖంలోనే చింతతోటి, చివుకుతోటి ఏం చేస్తావు? నువ్వు మరణానికి వెళ్ళిపోతావు. అదే దేవుని దగ్గర దైవ చిత్తానుసారమైన దుఃఖం కలిగితే కనుక, దేవుని పాదాలకు తడిపే కన్నీరు నీలోంచి వస్తే కనుక దేవుడు అంగీకరించి నిన్ను రక్షించుకుంటాడు, నీ మనసును మారుస్తాడు. రక్షణార్థమైన మారు మనసుతో రక్షణ పొంది నీకు సంతోషం కలిగజేసే యుగయుగాల జీవితాన్ని పరలోకమందు ప్రభు నీకు ఇస్తాడు. అందుకే నా దుఃఖం ఎలా ఉండాలి తెలుసా? దైవ చిత్తానుసారమైన దుఃఖముగా ఉండాలి. నేను ముందుకెళ్ళిపోతున్నాను, సమయం అయిపోతుంది కనుక ముందుకెళ్ళిపోతున్నాను. 3వదిగా ఆవిడ దేవుణ్ణి ఆరాధించిందంట, గణపరిచిందంట.
ఘనపరిచింది. ఆవిడ తైలాన్ని తీసుకొచ్చి, అత్తరుని తీసుకొచ్చి దేవుణ్ణి ఘనపరిచింది, ఆరాధిస్తుంది. ఆరాధన అసలు ఎలా ఉంటుందో తెలుసా? దేవుణ్ణి ఆరాధించడం అంటే మనం చప్పట్లు కొడుతూ ఇదే ఆరాధన అనుకుంటాం. కానీ దేవుని దగ్గర వినయం కలిగి ఆయన్ని పొగుడుతూ మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుణ్ణి ఘనపరుస్తూ ఒప్పుకునేదే, దేవునితో చెప్పుకునేదే ఆరాధన. ఒక మాట చదువుంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 15వ వచనం. అక్కడ చదవండి. ఏంటంట? స్త్రీకి ఏంటి ఘనము? తల వెంట్రుకలు ఘనము. అంటే ఓయ్ 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 తల కోసం ఎన్నో కాస్ట్యూమ్స్ వాడుతూ ఉంటారు కదా, చాలా రెసిపీలు కూడా తయారు చేసుకుంటూ ఉంటారు. అంటే స్త్రీకి తెలుసు, లేకపోతే వాక్యం కూడా చెప్తుంది, అది స్త్రీకి ఘనంగా, లేకపోతే అందానికి సాదృశ్యంగా, అలంకారప్రాయంగా, లేకపోతే ఇంకా చెప్పాలంటే ఎంత పైటి చెంగు పొడుగు వేసుకుంటామో అలాగే దానికి సాదృశ్యంగా తల వెంట్రుకలు ఇయ్యబడ్డాయి. ఇంకా చెప్పాలంటే అది చాలా గౌరవప్రాయంతో కూడింది. అటువంటి గౌరవాన్ని తీసుకొచ్చి ఆరాధిస్తుంది. ఎలాగో తెలుసా? ఆ తల వెంట్రుకలతో తడిపిన పాదాలను తుడుస్తూ ఉంది. ఆవిడ ఏమాత్రం కూడా గనురాలుగా ఘనపరుచుకోవట్లేదో. ఏదైతే ఘనం అనుకుందో స్త్రీ, ఏదైతే అలంకారం అనుకుందో అటువంటి కురులను తీసుకొచ్చి పాదాలు తుడుస్తుంది. తగ్గింపు. అటువంటి తగ్గింపుతో దేవుణ్ణి ఏం చేస్తుంది తెలుసా? ఆరాధిస్తుంది. ఇంకా ఆరాధన గురించి చెప్పాలంటే కనుక 51వ సంకీర్తనలో దావీదు చేస్తున్న ఆరాధన ఈవిడికి సాదృశ్యంగానే ఉంటాయి. ఆ మాటలు కొన్ని 3వ వచనం కానించి చదువుకుంటే చాలా బాగుంటాయి. 17వ వచనం వరకు చదవండి. నా అతిక్రమం నాకు తెలిసే ఉన్నవి, నీకే విరోధంగా నేను పాపం చేశాను. ఇవన్నీ చదువుకుంటే 17వ వచనం వరకు మీరు చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ స్త్రీ ఎలా ఆరాధిస్తుందో మనకే అర్థమవుతుంది. ఆ కురుల్ని, అలంకారప్రాయమైన స్త్రీకి అందమైన గౌరవప్రదమైన ఆ కురుల్ని తీసుకొచ్చి పాదాలు తుడటానికి ఇష్టపడింది. ఎంతగా దేవుణ్ణి ఆరాధిస్తుందో. మొట్టమొదటిగా వినయం కలిగిన స్త్రీగా మనము చూస్తున్నాము. వెనక తట్టు నిలబడింది, వినయాన్ని చూపిస్తుంది. ముందుకు వచ్చి మాట్లాడే అంత మంచిదాన్ని కూడా నేను కానని సాదృశ్యంగా వెనక తట్టు నిలబడి వినయాన్ని చూపిస్తుంది. వినయం గల వారి దగ్గర దేవుడు కొలువై ఉంటాడని వాక్యాలు చూసాం. రెండవదిగా ఆవిడ పశ్చాత్తాపడి కన్నీళ్లు కారుస్తుంది. ఆ కన్నీళ్లు ఎలాగంటే పిలిచిన వాడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు ఇవ్వకపోయినా కానీ కన్నీళ్లతో పాదాలు తడిపేంత కన్నీళ్లు పశ్చాత్తాపడింది. కన్నీరు కార్చిన వారిని దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? అటువంటి కన్నీరును నాట్యంగా మారుస్తాను, కవుల్లో లెక్కిస్తాను. అటువంటి భారభరితమైన హృదయాన్ని తీసివేసి సంతోష హృదయాన్ని ఇస్తాను, భారభరితమైన వస్త్రాన్ని తీసివేసి ఉల్లాస వస్త్రాన్ని ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడు. మూడవదిగా మనం ధ్యానం చేస్తున్నది, ఆవిడ ఏం చేస్తుంది అంటే కనుక ఆరాధిస్తుంది. దేవుణ్ణి ఏం చేస్తుంది? ఆరాధిస్తూ దేవుణ్ణి ఘనపరుస్తుంది. అంటే ఆవిడ తగ్గించుకునే కురులతో దేవుని పాదాలు తుడుస్తూ నేను ఎంత పాపిని అని చెప్పుకుంటూ ఉంటుంది. 51వ అధ్యాయం 3వ వచనం కానీ 17వ వచనం వరకు మనం చదువుకుంటే కీర్తనల గ్రంథంలో ఈ మాటలే ఒకవేళ పలుకుంటుందేమో. దావీదు కూడా పాపం చేసినప్పుడు పశ్చాత్తాపంతో కూడిన మాటలే కదా అవి మాట్లాడుతున్నాడు. నా రక్షణ పోయింది, మరలా నాకు రక్షణ ఆనందము కలుగు చేయి, నీ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి తీసివేయద్దు, ఇసోపుతో నన్ను కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా మార్చు, ఈ మాటలు పలుకుతున్నాడు. అలాగే దేవుని ఎదుట తగ్గించుకుని ఆరాధన చేస్తుంది. ఆరాధన అంటే ఏమిటి అంటే కనుక దేవుని ఎదుట మనం తగ్గించుకుంటాం, ఆయన్ని ఘనపరుస్తాం, గొప్ప చేస్తాం. ఆయన దేవదూతల చేత ఆరాధించబడుతున్నాడు. ఏమని తెలుసా? ఆయన గొప్పవాడిగా పరిశుద్ధుడు ఎస్సీ గ్రంథంలో రాయబడినట్లుగా అదే మాట పలుకుతున్నారు కోట్లాను దూతగణం కూడా. ఎప్పుడు కూడా
అనుక్షణం ప్రతి దినము. అదే ఆరాధన. ఆయన్ని పొగడటమే, ఆయన గణపరచటమే, ఆయన స్తుతించటమే ఆరాధన. ఈవిడ తను తాను తగ్గించుకుని ఎంతకంటే అలంకారప్రాయమైన కురులు పాదాలు తుడటానికి ఇష్టపడేంతగా తగ్గించుకుంది. నేను పాపినని తగ్గించుకుంటుంది. నువ్వు గొప్పవాడవు అని ఆయన్ని గణపరుస్తూ ఆరాధించింది. 4వ విషయాన్ని చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. ఆమె యేసునంట ప్రేమిస్తుంది. ఎంతగా ప్రేమించింది ఆ ప్రేమ గురించి కూడా అక్కడ నేను ముందుగానే చెప్పాను కదా. 7వ అధ్యాయం లూకాసు వార్త 36వ వచనం నుంచి 50వ వచనం వరకు రాస్తే పిలిచిన ఆ పరిసయ్యుడు ఈ పాపాత్మురాలు గురించి ప్రభు అక్కడ ఉపమాన రీతిగా శిష్యులతో కూడా మాట్లాడుతున్నాడు. చదువుదాం ఒకసారి, చదవండి. ఆమె యేసును ప్రేమించిందని చెప్పడానికి 39వ వచనం చదువు. చూడండి, ఇప్పుడు దాకా చెప్పుకున్న లక్షణాలు అక్కడ మరలా ప్రభు ప్రస్తావిస్తున్నాడు. ఈ స్త్రీ వైపు తిరిగి అక్కడ పరిచయుడితో మాట్లాడుతున్నాడు. చదువు. నాలుగవదిగా మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామంటే ఆవిడ దేవుణ్ణి ప్రేమించింది. ఆమె యేసుని ఎంతగానో ప్రేమించింది. ఆ ప్రేమ గురించి ప్రభువే చెప్తున్నాడు. ఆవిడ విస్తారముగా ఎంత ప్రేమించిందంట? విస్తారంగా ప్రేమించింది. ఒక మాట చదువుదాం. యోహాను సువార్తలో 21వ అధ్యాయం 17వ వచనం పేతురు గారి గురించి. ఏమైపోయాడంట? వ్యసన పడిపోయాడంట. దేవుని ప్రేమించట్లో వ్యసన పడిపోకూడదు. ఈవిడ విస్తారంగా ప్రేమించింది అని ప్రభువు చెప్తున్నాడు. మరి నా ప్రేమ ఎలా ఉంది? ఆయన ప్రేమ అయితే మారనిది, మార్పు లేనిదిగా ఉంది. ఆయనది అగాపే ప్రేమగా ఉంది. మరి నా ప్రేమ ఎలా ఉంది? ఇదిగో పేతురు అంత భక్తుల్లాగానే వ్యసన పడిపోయి మనకు నచ్చినప్పుడు దేవుణ్ణి ఎంతగానో ప్రేమించి మన అవసరం తీరిన తర్వాత అంతంత మాత్రంగా ఆరాధించేవారుగా ప్రేమించేవారుగా ఉన్నామా? కానీ ఇదిగో ఊరంతా పాపాత్మురాలను పేరెడితే ఆవిడ గురించి ప్రభు ఏం చెప్తున్నాడు తెలుసా? ఈవిడ నన్ను విస్తారంగా ప్రేమించింది. పాదాలు పట్టుకోవటానికి ప్రభు అవకాశం ఇచ్చాడు. మరియకైతే ఆయన ముట్టుకోవటానికి కూడా అవకాశం ఇవ్వలేదు. ఒక పర్యాయం చదవండి. ఆ మాట కూడా 20వ అధ్యాయం యోహాను సువార్తలో 17వ వచనంలోనే 20వ అధ్యాయం. ఆయన పునరుద్ధానుడైనప్పుడు ముద్దు పెట్టుకోవద్దనుందా? ముట్టుకొనవద్దు, ముద్దు పెట్టుకొనవద్దు కాదు, ముట్టుకొనవద్దు అని. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పిలువబడిన అనేక మంది ఏర్పరచబడిన వారు కొందరు. ఆ ఇంట్లో అనేక మంది ఉన్నారు. ముందుగా నేను ఉపోద్ఘాతం చెప్పినప్పుడు ఒక మాట చెప్పాను. ఏంటో తెలుసా? అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అక్కడ ఉన్న వారందరూ కూడా పాపం చేసిన వారే కదా. కానీ ఈవిడ ఒక్క ఆవిడనే పాపాత్మురాలు అంటున్నారు. కానీ వాళ్ళందరూ గొప్పగా అనుకున్నారు. పాపాత్మురాలు అన్న ఆవిడ గురించి దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? విస్తారంగా ప్రేమించింది.
నన్ను ఆరాధించింది, పశ్చాత్తాపడింది, వినయం చూపిస్తుంది. ఇలాంటి వారి కోసమే నేను వచ్చాను అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, చదివండి, వాక్యాన్ని ముగించుకుందాం. 2వ అధ్యాయం 8వ వచనం కాడి నుంచి చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. నియమింపబడిరి, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును సొత్తైన ప్రజలుగా ఏం చదువుతున్నాం ఇప్పుడు మనం? ఎఫెసీ అది ఎఫెసీ 2వ అధ్యాయము 8వ వచనం కాడి నుంచి అని చెప్పాను నేను. క్రియ వలన కలిగినది కాదు. ఏ క్రియలు చేయాలంట? సత్క్రియలు చేయాలి. అంటే దేవునికి ఇష్టమైన మంచి పనులు చేయాలి. మనుషులకు ఇష్టమైనట్లు, మనుషులు పొగిడేటట్లు, మనుషులు కనబడేటట్లు మనము చేస్తాం. ఈవిడ కూడా మనుషులు ఎదురుగానే చేసింది, కానీ ఆవిడ హృదయం ఏంటో తెలుసా? దేవుడు అని యేసయ్య ఎక్కడ కుదురుతాడో, ఎక్కడ దొరుకుతాడో అవకాశం కోసం చూసింది. మనుషులు ఎదురుగా చేయాలని అనుకోలేదు. అలా అనుకుంటే కనుక ఈవిడికి ఎంట్రన్సే లేదు. అలా అనుకుంటే కనుక ఈవిడికున్న ట్యాగ్ ఏంటి తెలుసా? పాపాత్మురాలు. ఇంకేం గొప్ప చేస్తుంది? ఎన్ని చేసినా కానీ పాపాత్మురాలు అంటారు కదా. కానీ దేవుని మీద ఉన్న ప్రేమ దేవుడు చూశాడు. అందుకే ఆవిడ చేసింది సత్క్రియ అని చెప్పబడుతుంది, మంచి క్రియ అని చెప్పబడుతుంది. అందుకనే దేవుడు మరొక సువార్తలో ఏం చెప్తారో తెలుసా? ఈవిడిని తొందర పెట్టొద్దు, ఈవిడ మంచి పని చేస్తుంది, జరగబోయే నా భూస్థాపన నిమిత్తం ముందుగానే నన్ను సిద్ధపరుస్తుంది. ఎక్కడ ఈ సువార్త ప్రకటించబడితే అక్కడ ఈవిడ ప్రశంసింపబడుతుంది అని చెప్తున్నాడు. నీవు నేను పొగడబడాలి, ప్రశంసించబడాలి, దేవుని చేత గొప్ప చేయబడాలి అంటే గనక వాక్యం చెప్పినట్లు సత్క్రియలు ఉండాలి. పాపాత్మురాలను ఊరు పెట్టిన ఈవిడ దేవుని దృష్టిలో ధన్యురాలయ్యింది. ఆ ధన్యురాలు అవ్వటానికి 4 లక్షణాలు మనము ధ్యానం చేస్తాం. చదివిన 7వ అధ్యాయము 36వ వచనం నుంచి 50వ వచనం వరకు మరలా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. ఆవిడలో ఉన్న లక్షణాలు 4 మాత్రమే, 39వ వచనంలో ఉన్న 4 లక్షణాలు మాత్రమే మనము ధ్యానం చేసాము. అందులో మొదటి లక్షణం ఏంటంటే ఆవిడ వినయముతో వెనక తట్టు వచ్చి నిలబడ్డది. అంటే ఆయన ముందు కూడా ఏదో ఇంకా మనం ఇందాక చెప్పుకున్నట్టు సుంకరి ఆకాశం వైపు కన్నులెత్తా కూడా అర్హుడు కానున్నట్టు వెనక తట్టే నిలబడ్డది. రెండవదిగా పశ్చాత్తాపంతో కన్నీరు కార్చింది. మూడవదిగా ఆమె ఆరాధన చేస్తుంది, దేవుణ్ణి గణపరుస్తుంది. 4వదిగా ప్రేమిస్తుంది. ఈ 4 గుణాలు మనం కూడా ఉండగలిగితే, మనలో కూడా ఉండగలిగితే, ఆ పశ్చాత్తాపం అనే దానితో ఆయన పాదాలు కడగగలిగితే, ఆయన ఎదురు మనం తగ్గించుకుంటే మన హృదయాల్లో నెమ్మది, మన జీవితాల్లో సంతోషం, మన కుటుంబాల్లో సమాధానం, అన్నిటికంటే మనం చేసిన సత్క్రియలను బట్టి నిత్యరాజ్యము ప్రభు అనుగ్రహిస్తాడు. అలా ఇవ్వటానికి, పొందుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. దేవుడి మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం.